ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वसुरैर्भूयासुः पुरुषोत्तमाम्बुज भव శ్రీకందరాశ్రేయసే. కొంచెం ఒకసారి నామం చెప్పుదాం. రఘుపతి రాఘవ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, సుందర మాధవ మేఘశ్యాం, సుందర మాధవ మేఘశ్యాం, గంగా తులసీ సాలగ్రాం, భద్రగిరీశ సీతారాం, భద్రగిరీశ సీతారాం, భక్తవత్సల సీతారాం. పాల్గొన మాస సత్సంగ కార్యక్రమంలో అతిథులుగా వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు, మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి మా మాధవరెడ్డి గారు, ప్రహ్లాద్ రావు గారు, శివరాజ్ గారు, పాండుగౌడ్ గారు, నందు గారు, సతీష్ గారు, రాజేందర్ గారు, పగడాల స్వామి గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, మాకు అత్యంత ఇష్టలు, ఆత్మీయులు. 23 ఏళ్ల స్నేహం మాది ఇప్పటి వరకు. ఈ 23 ఏళ్ల స్నేహంలో ఒక వారానికి మించి ఎప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేదు. అంత ఆత్మీయంగా మా స్నేహం కొనసాగుతుంది. బయట అందరూ అనుకుంటూ ఉంటారు, గోరటి వెంకన్న గారు వేరే సిద్ధాంతాలకు అలవాటైన వ్యక్తి కదా, భాస్కర్ యోగి గారితో ఎందుకు ఇంత ప్రేమగా ఉంటారు అని చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అది సిద్ధాంతాలకు అతీతమైనటువంటి ఒక స్నేహం మా ఇద్దరి మధ్యలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది 22 సంవత్సరాల క్రితం పొటమరించింది. అప్పటి నుంచి వారి పాటలపైన, వారి మాటలపైన ఎప్పుడు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఎంత ఉంటుందంటే, ఏదైనా ఒక చిన్న పాట, చిన్న మాట వారు ఏదైనా మాట్లాడినప్పుడు దాని గురించి మేము ఎన్నోసార్లు ఒక అరగంట, గంట సేపు ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి 22 ఏళ్లలో. అలాంటి ఒక స్నేహము, ఆత్మీయత, వారే కాకుండా వారి కుటుంబ సభ్యులంతా పిల్లలతో సహా అందరూ మమ్మల్ని చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఇంటికి వస్తే చాలా ప్రేమ చేస్తారు మమ్మల్ని. ఎన్నో నా పుస్తకాల ఆవిష్కరణకు వారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ పుస్తకాలకు ముందు మాటలు రాశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య ఉండడం, మనం అందరూ ఇప్పటిదాకా అందరూ చూశారు అతని యొక్క ప్రతిభ ఏంది, అతనిలో ఉన్న జ్ఞానం ఏంది, దాని యొక్క లోతు ఏంది అనేటటువంటిది. ఇంకా మనందరూ తెలుసా, జనరంజకంగా ఆలోచిస్తే సంత మా ఊరి సంత, అయ్యవారానికోసారి జోగురుగా సాగేటి సంత మా ఊరి సంత. తాగి పెళ్ళంతోటి తగులాడుతడొగడు, తాగమని పెళ్ళాన్ని బతిమిలాడుతడొగడు. చీర బేరం కాడ చిన్న గొడవ వస్తే అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడొగడు. సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికి పోయేటప్పుడు ఇద్దరొకటవుతారు సంత మా ఊరి సంత. ఇలాంటి సంత గురించి రాసిన లేదు. వారెవ్వా వయ్యారి గుమ్మ, ఇది మాటలు నేర్చిన మాయల బొమ్మ, చేతిలోన సిత్తారు కొమ్మ, దీని పేరే సెల్లు పోనమ్మ అని సెల్లు గురించి రాసిన.
బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనల మధ్యల మోతలు బైరాగుల కిన్నెర తత్వంబులు కనుమరుగాయను నా పల్లెల్లో స్టారు టీవీ సకిలిస్తూ ఉన్నదమ్మో నా పల్లెల్లోన సామ్రాజ్యవాద విష ఎక్కినాదో మెల్లంగా పల్లెకు హరిశ్చంద్ర ప్రజనాటకాల పంతుల హార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు యాచకులు నా బుడగా జంగాలు అని ఆయన పల్లెలు ధ్వంసమైనటువంటి విధానాన్ని రాసిన, లేదు ఒక పిట్ట గురించి రాసిన, ఒక నల్లతుమ్మ గురించి రాసిన, ఒక శివుడి గురించి రాసిన ప్రతి పాట నా హృదయం మీద ముద్రితమై ఉంది. అంత బాగా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహానికి ఇదొక నిదర్శనం. నేను ఎందుకు ఈ పాటలు 2-3 పాడాల్సి వచ్చిందంటే, వెంకన్న గారు చాలా స్టేజ్ తీసుకొని పోయాడు మనందరినీ. మళ్ళీ ఇప్పుడు నేను వేదాంతం వెంటనే చెప్తే ఏమైపోతుందంటే మీరందరూ నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం ఒక్కసారి దాంట్లోకి తీసుకొని పోయాను. ఎంత లోతైనటువంటి పరిజ్ఞానం. ఇందాక మీరు విన్నటువంటి పాట సంచారమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నది, ముల్లె మూట లేని ఇల్లు పొల్లు లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని. ఎన్ని వెర్రి జ్ఞాపకాలతో బతుకుతున్నామండి మనం. ఆ వెర్రి జ్ఞాపకాలు పోవడం కోసమే సత్సంగం నడిపిస్తున్నా నేనైతే. ఆ వెర్రి జ్ఞాపకాలు అంటే ఏంటంటే చిత్తగుప్తుడు అని చెప్తూ ఉంటారు. చిత్రగుప్తుడు ఆయన యముని దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాడు. మన లెక్కలను రాస్తున్నాడు. ఆయన రాయడానికి ఒకవేళ నిజంగా మన తప్పులు రాయడం మొదలు పెడితే ఎన్ని జీబీల సాఫ్ట్వేర్ మెమొరీ కార్డులు అయినా సరిపోవు. అన్ని మన దగ్గర ఉన్నాయి. ఆయన చిత్రగుప్తుడు రాయడానికి ఆయన దగ్గర ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు కొనాలన్నా మెమొరీ కార్డులు కొనాలన్నా సరిపోవు. ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల గురించి రాయాలంటే ఎన్ని మెమొరీ కార్డులు కొనాలో మీరు ఒకసారి ఆలోచించండి. అది సాధ్యమేది కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన చిత్రగుప్తుడు కాదు, చిత్తగుప్తుడు. గుప్తం అంటే రహస్యంగా ఉండేవాడు అని అర్థం, సీక్రెట్ పర్సన్. చిత్తం అంటే మన అంతఃకరణలో 4 వస్తువులు ఉంటాయి. ఒకటి మనస్సు, రెండవది బుద్ధి, మూడవది అంతఃకరణము, నాలుగవది అహంకారము, నాలుగవది చిత్తం. ఈ 4టిని కలిపి అంతఃకరణం అని పిలుస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ 4టి పేరు. దాన్ని మొత్తం కలిపి దాన్ని అంతఃకరణం, లోపల ఉండేటటువంటి పని. శరీరంలో ఎట్లయితే కళ్ళు, తర్వాత చెవులు, కాళ్ళు, చేతులు ఉంటాయో అట్లనే మనిషికి లోపల అంతఃకరణం ఒకటి ఉన్నది. ఆ అంతఃకరణంలో ఉండేటటువంటి వాడు చిత్తంలో ఉండేటటువంటి ఆ చిత్తం ఏదైతే ఉందో అంతఃకరణంలో ఉండే చిత్తము, అది మనం చేసే తప్పులను, ఒప్పులను అన్నింటినీ రికార్డ్ చేసే పని పెడుతుంది. ఆ రికార్డే మన యొక్క దుంపనాశనం చేస్తూ ఉంటుంది. అందుకే చాలా మంది వాళ్ళ జీవితం మొత్తం ఈ మెమోరీస్ తోటి బతికేస్తుంటారు. ఆ మెమోరీస్ కోసమే మనం పూజలు చేస్తున్నాం. ఆ మెమోరీస్ కోసమే దేవాలయాలు, క్షేత్రాలు, యాత్రలు, తీర్థ స్థలాలు, అన్ని రకాల పనులన్నిటికీ ఆ మెమోరీస్ కోసమే పోతున్నాం. పెళ్ళిళ్ళకి పోతే ఒక ఫోటో కావాలి, ఎంగేజ్మెంట్ పోతే ఒక ఫోటో కావాలి, ఎక్కడ గుడికి పోతే బయట ఒక ఫోటో కావాలి, లేదా ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఫోటో కావాలి. ఇదంతా ఏంది అంటే నీ చిత్తములో కొన్ని విషయాలను ముద్రించుకోవడం కోసం చేస్తున్నటువంటి పని. ఆ చిత్తగుప్తుడు నీ లోపలనే రహస్యంగా ఉంటాడు. నువ్వు చస్తే కానీ, ఈ శరీరం వదిలిపెడితే కానీ ఆ చిత్తగుప్తుడు ఎక్కడ పోతాడో ఎవడికి తెలియదు. అది నీకు మాత్రమే తెలిసినటువంటి రహస్యాలు కొన్ని ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. అట్లాంటి వెర్రి జ్ఞాపకాలు కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పరు. ఎన్ని వెర్రి జ్ఞాపకాలు మన మెదడులో ఉంటాయో మనకే తెలియదు. వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని ఆ జ్ఞాపకాలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలి, మహబూబ్నగర్ జిల్లాలో ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారు అని ఒక తాతగారు ఉండేవారు. వారు మాకు బంధువు కూడా. వారు జీవితంలో ఓ రమణ మహర్షి ఎట్లా బతికిండో అట్లా బతికాడు ఆయన. ఆయన మంచి వయస్సులో ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తుంటే ఎవరైనా అరక అడిగితే ఎడ్లను కూడా ఇచ్చేవాడు, ఎడ్లు అడిగితే అరక కూడా ఇచ్చేవాడు. ఆయనకి ఎవరైనా కొత్త బట్టలు ఈరోజు ఇస్తే ఈ బట్టలు తొడుక్కొని రేపు ఈ నుంచి ప్రయాణం మొదలు పెడితే మరుసటి రోజు ఈ బట్టలు వదిలిపెట్టి ఇంకో బట్టలు పెట్టిరు అనుకోండి, ఆ ఇంటికి పోతే ఈ బట్టలు కొత్తవి కదా అని ఆయన ఎన్నడూ మూట కట్టుకోలేదు. ఈ బట్టలు వదిలిపెట్టి ఆ బట్టలు వేసుకొని వెళ్ళిపోయేవాడు.
ఆయనను చూసే మా వెంకన్న గారు ఈ పాట రాశారు. ఏ జ్ఞాపకాలు లేకుండా కాళ్ళకు చెప్పులు లేకున్నా మేలున్నది. మనందరికీ అన్నీ ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు. దేని యొక్క విలువ మనకు అన్నీ ఉన్నప్పుడు భగవంతుని యొక్క విలువ కూడా తెలియదు. మన తోటి మనుషుల యొక్క విలువ కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనకు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు నేనే సంపాదించాను, మా నాన్న సంపాదించాడు, మాకు ఇంత భూమి ఉంది, మేము ఇంత ఆస్తి పరులం అని అనుకొని మనం జీవిస్తూ ఉంటాం. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, నీకు అన్నీ ఉన్నప్పుడట ప్రపంచం వచ్చి నిన్ను పరిచయం చేసుకుంటుందట. మా ఇంటికి రండి, మా క్లబ్కు రండి, మా సంఘంలో చేరండి, మా పార్టీలో చేరండి అంటదట. నీకు ఏమీ లేనప్పుడు ప్రపంచం నీకు పరిచయం అవుతూ ఉంటుందట మెల్లమెల్లగా. పైసలు ఇస్తానోడు పక్కకు జరిగిపోతాడు. లేదు ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇవ్వాలి అడగడానికి పోతే వాడు దూరం పక్కకు జరిగిపోతాడు. అప్పుడు ప్రపంచం నీకు మెల్లమెల్లగా పరిచయం అవుతుంటది అన్నాడు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఈ ప్రపంచం అంతా నీకు దూరంగా పోతుంది అన్నాడు. కాళ్ళకు చెప్పులు లేకున్నా మేలున్నది, ముళ్ళు తుప్పలు తెలిసిపోతున్నవి. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ముళ్ళు తుప్పలు ఏంటో తెలుస్తున్నాయి నీకు. తేళ్ళు పురుగులు జరిగిపోతున్నవి. ఆ తేలు పురుగులు ఎందుకు జరిగిపోతున్నాయంట? అది మహిమగల పాదం. అది ఒకవేళ నీవు ఆ సంసార బంధనం నుంచి పక్కకు వచ్చి, సంసార బంధనం అంటే మళ్ళీ భార్య పిల్లల్ని ఎన్నోసార్లు చెప్పాను మీకు, భార్యను వదిలిపెట్టాలి పిల్లల్ని వదిలిపెట్టాలంటే పోలీసు వాళ్ళు మన మీద కేసు పెడతారు, అంతే, ఏం లేదు. మీ మామగారు వచ్చి కేసు పెడతారు ఫస్ట్. కానీ అది కాదు, సంసారం వదిలిపెట్టమంటే అవసరం లేదు. అవసరము లేని విషయాల పట్ల మనకు విపరీతమైన ఆసక్తి ఉంచుడండి, దాని పేరు సంసారం. నీకు సంబంధం లేనటువంటి విషయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పేరే సంసారం నా దృష్టిలో. మన పెద్దలు చెప్పింది కూడా అదే, మన శాస్త్రాలు చెప్పింది కూడా అదే. వాటిని వదిలిపెట్టకుండా నువ్వు ఎప్పటి వరకు జీవిస్తావో అప్పుడు నీకు ఈ చిత్త భ్రమలు తొలగవు. చిత్తంలో దాగి ఉన్నటువంటి ఈ మెమోరీ ఎప్పటి వరకు అయితే నీకు తొలగదో అప్పటి వరకు నువ్వు భగవంతుని వైపు ప్రయాణము చెయ్యలేవు. భగవంతుని వైపు నేను ప్రయాణం చెయ్యనియదు. ఎంత గొప్ప సంస్కృతి మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్న కుంభమేళా నెల రోజులు, దాదాపు 40 రోజులకు పైగా కుంభమేళా జరిగితే, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కుంభమేళా జరిగితే 67 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఇదే మామూలు విషయం కాదు. అంటే దాదాపు మన దేశంలో ఉండే జనాభాలో సగం మంది పోయిరు అన్నట్టు అర్థం. సగం మందికి పైగా వెళ్ళి స్నానాలు ఆచరించి వచ్చారు. మరి ఇంత గొప్ప సంస్కృతి, మరి ఎంత భక్తి ఉంచున్నాడు మనకు. గంగా అంటే ఎంత ప్రేమ ఉన్నది, ఆ గంగ మీద ఎంత అభిమానం ఉన్నది. అది దేవ లోకం నుంచి దిగి వచ్చినటువంటి నది కదా, అందుకు కదా ప్రేమ. మదన్ మోహన్ మాలవి అని ఒక మహానుభావుడు, ఆయన హిందూ బెనారస్ యూనివర్సిటీ కట్టాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే అతిపెద్ద యూనివర్సిటీ కట్టాడు. ఆయన చాలా గొప్ప పేరున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన చనిపోయే సమయంలో కాశీలో ఉంటే ఆయన అనుచరులకు చెప్పినట్టు, నన్ను ఇక్కడి నుంచి తీసుకొని పోండి అన్నాడు. ఎందుకు స్వామి, అందరూ కాశీలో వచ్చి చనిపోవాలనుకుంటారు, నువ్వేంది కాశీ నుంచి పక్కకు జరగాలనుకుంటున్నావు, గంగా నది దగ్గర నుంచి పక్కకు జరుగుతున్నావు అంటే ఆయన అన్నాడట, ఈ గంగ తీరంలో ఉంటే నాకు ముక్తి కలుగుతుంది. కాశ్యాంత్ మరణాన్ ముక్తి అన్నారు కదా. కాశీ క్షేత్రము మరణం తర్వాత ముక్తి కలిగించేటటువంటి క్షేత్రం కాబట్టి ఒకవేళ ఇక్కడ చనిపోయినట్టయితే నా శరీరానికి మోక్షం వస్తుంది. మోక్షం వస్తే ఈ భారత మాతకు నేను సేవ చేయలేను, నన్ను దూరం తీసుకొని పోండి, నేను మళ్ళీ అక్కడ జన్మించి భారతదేశానికి సేవ చేసేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించాను. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతరత్న అవార్డు వచ్చిన ఆయన షేనాయి కళాకారుడు. ఆయన ఈ దేశంలో ఎంత గొప్ప కళాకారులు. ఆ షేనాయి వాయిద్యాన్ని, దాని యొక్క లోతుల్ని పరిశీలించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనకు భారతరత్న వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, ఆయన మీరు ఎందుకండి ఈ చిన్న కాశీలో ఉంటారు, మీకు ఢిల్లీలో పెద్ద బంగ్లా అన్ని ఏర్పాటు చేస్తాము, మీరు హాయిగా కచేరీలు చేస్తూ అక్కడ ఉండొచ్చు కదా అంటే ఆయన అన్నాడు, నాకు కాశీ విడిచిపెట్టి ఢిల్లీకి వస్తే 2 వస్తువులు మీరు తెచ్చి ఇవ్వగలరా అన్నాడు. అంటే ఏంటి, ఏం కావాలి చెప్పండి మీకు. కాశీ విశ్వనాథుణ్ణి, గంగా మాతను ఇద్దరిని నాకు ఢిల్లీలో తెచ్చి ఇవ్వగలరా మీరు అన్నాడు. అంత పరమ పుణ్య క్షేత్రాలు ఈ దేశంలో ఉన్నాయి, గొప్ప గొప్ప గ్రంథాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎంత గొప్ప గ్రంథాలు.
రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. మీరు ఇప్పటికి ఇంట్లో వెళ్ళి నెట్ సెర్చ్ చేయొచ్చు. ఆయన 1945 జూలై 16వ తేదీ ఆటం బాంబు ప్రయోగము అమెరికా వాళ్ళు చేస్తూ ఉంటే, యూరోపియన్ కంట్రీస్ అన్ని అణుబాంబును తయారు చేస్తుంటే ఆ టీంకి ఆయన లీడర్గా పెట్టారు. ఆయన పేరు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. పెడితే ఆయన ప్రభుత్వం దగ్గర ఒక అనుమతి కోరాడు. ఆయన నాకు 1 సంవత్సరం సమయం ఇవ్వండి, 1 సంవత్సరం సమయం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి నేను ఈ ఆటం బాంబు ప్రయోగంలో టీం లీడర్గా ఉంటాను అన్నాడు. ఆయన సంవత్సరం సమయం తీసుకొని ఆయన సంస్కృతము శ్రీమద్ భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసి ఆటం బాంబు ప్రయోగాన్ని చేశాడు. ఆయన ఆటం బాంబు ప్రయోగం చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు 11/12, 11/32 2 శ్లోకాలు భగవద్గీతలోని శ్లోకాలను కోట్ చేశాడు. ఆయన దివిసూర్య సహస్రస్య, ఆ వెలుతురు ఎలా ఉంది, ఆటం బాంబుల్లోంచి వచ్చినటువంటి వెలుతురు అంటే 1000 సూర్యులు ఒకేసారి ప్రభవిస్తే ఎలా ఉంటుందో అలాంటి సూర్యుల కాంతి నాకు నేను అందులో దర్శించాను. అది ఎక్కడి నుంచి దర్శించానంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆ శ్లోకాల యొక్క సారాంశం నేను ఆటం బాంబు ప్రయోగం చేస్తుంటే కనిపించింది అన్నాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. అంటే అంత మారణకాండ కారణమయ్యేదాన్ని నేను ఎట్లా గ్రహించాను అంటే, కృష్ణుడు 18,000 అక్షోనీల సైన్యాన్ని హతమార్చి భారత జాతికి శాంతి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అట్లాంటి ధర్మం నిలబెట్టడానికి అవసరమైతే ఈ ఆటం బాంబు కూడా పనిచేస్తుంది అన్నాడు ఆనాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. మనం అనుకుంటున్నాం ఇవాళ యుద్ధాలన్నీ చాలా జరిగేవి, 2వ ప్రపంచ యుద్ధంతో ఆగిపోయిందని అనుకుంటున్నాం మనం. ఒకవేళ ఆటం బాంబు లేకపోతే ఇంకా చాలా యుద్ధాలు జరిగేవి, చాలా జన నష్టం జరిగేది. నిజంగా చెప్పాలని హిరోషిమా నాగసాకి కంటే ఎక్కువ జరిగేవి. ఈ ఆటం బాంబు భయం ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాద దేశాలు, తీవ్రవాద శక్తులు, అరాచక శక్తులు, అరాచక దేశాలు ప్రపంచ దేశాల మీద పడి ఆ దేశాన్ని పిక్కుతునేటటువంటి దేశాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయంటే కారణం కొద్దిమంది బలవంతుల దగ్గర ఆటం బాంబు ఉండడమే కారణం. అది నాకు కృష్ణుని యొక్క స్ఫూర్తి అన్నాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. అంటే ఈ దేశం యొక్క గ్రంథాలను గురించి, ఈ దేశం యొక్క చరిత్రను గురించి, ఈ దేశం యొక్క సంస్కృతిని గురించి విదేశీయులు ఇంత గొప్పగా వాళ్ళ యొక్క గ్రంథాలలో, వాళ్ళ యొక్క వ్యాసాలలో, వాళ్ళ యొక్క జర్నల్స్లో అంత గొప్పగా ప్రకటించాలంటే మరి మనము మన ధర్మాలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు వాటి పట్ల భగవద్ విశ్వాసముతోటి వాటిని పాటించాలన్నటువంటిదే మా సంకల్పం. కేవలం ఏదో పూజ చేశాం, ఏదో వ్రతం చేశాం, ఎక్కడనో స్నానం చేశాం, ఎక్కడనో ధ్యానం చేశాం, ఎక్కడనో ఇంకేదో కార్యక్రమం చేశాం, ఇవన్నీ చేస్తున్నాను నేను భక్తుని మురిసిపోతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఓ చిన్న పిల్లవానికి టీచర్ చెప్పిండట, ఒరే ఒక ఆవు గడ్డి తింటున్నటువంటి బొమ్మను గీ అన్నాడట. ఆవు గడ్డి తింటున్నటువంటి చిత్రపటాన్ని గీయమన్నాడట. వాడు బోర్డు మీద గీశాడు, 5 నిమిషాలు గీసినట్టు చేశాడు. ఆ బోర్డు మీద ఆవు లేదు, గడ్డి లేదు, ఎవడూ లేడు. మా టీచర్ వచ్చి అడిగాడు, ఆవు గడ్డి తింటున్న బొమ్మ గీరా అంటే ఎందుకు గీయలేరా అంటే, వాడు అన్నాడు గడ్డేది ఇందులో అన్నాడు. ఆవు తిన్నాక గడ్డేది ఉంటుంది సార్ అన్నాడు. మరి ఆవేది అన్నాడు, తిన్నాక ఆడేందుకు ఉంటుంది సార్, వెళ్ళిపోయింది అన్నాడు. వాడి బొమ్మ ఎట్లయితే గీసిండో మన ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కూడా అట్లనే ఉండేటటువంటి అలవాటు వచ్చింది. మన మనస్సులు అంత వికృతమైన మనస్సులు. బీహార్ను గడ్డిరాజు పరిపాలన చేస్తుండేవాడు ఒకప్పుడు, జంగల్ రాజు. ఆయన పరిపాలన చేస్తున్న జపాన్కి వెళ్ళి ఒక మినిస్టర్ వచ్చినట్టు ఇండియాకు వచ్చి వాడు అంతా చూసి ఆ బుద్ధగాయకు తీసుకుపోయాడు. వాళ్ళు తీసుకుపోతే వాడు అన్నాడు, ఎంత బాగుందా మీ బుద్ధగాయ, ఎంత అద్భుతంగా ఉంది. బుద్ధుడు లాంటి ఒక అహింసావాది, ప్రపంచానికే అహింస మార్గాన్ని ప్రబోధించినటువంటి మహనీయుడు పుట్టినటువంటి స్థలం ఇది. ఇట్లాంటి బీహారు ఇంత ఘోరంగా ఉందండి. నాకు 1 సంవత్సరం టైం ఇచ్చి మీ బీహార్ను అప్పచెప్పండి, నేను 1 సంవత్సరంలో మీ బీహార్ను మా జపాన్ లాగా చేస్తాను. ఈ గడ్డిరాజు అన్నాడట, నీ 1 సంవత్సరం నాకు మీ జపాన్ అప్పచెప్పు,
నేను మా బీహార్ లాగా తయారు చేయకపోతే నన్ను అడగాను. అలాంటి ఒక దృక్పథం, వ్యతిరేకమైనటువంటి దృక్పథాలు మన దేశంలో ఉన్నాయి, వ్యతిరేకమైనటువంటి భావనలు మన భక్తిలో ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు అనన్య చింతయంతో మాం ఏ జన పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన పట్ల నీకు అనన్యమైన ప్రేమ ఉంటే చాలు, ఆయన నిన్ను దగ్గర తీసుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఆయనలో ఎలాంటి స్వార్థం లేదు. మనం వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాం, వ్యక్తుల ప్రేమలో చాలా స్వార్థాలు ఉంటాయి. ఒక ఏదైనా ఇబ్బంది వచ్చిన వెంబడే చాలా మంది మనం ప్రేమించినటువంటి వాళ్ళంతా పక్కకు జరిగిపోతుంటారు. కానీ భగవానుడు ఎప్పుడు మీ దగ్గర నుంచి పక్కకు జరగడు. ఎందుకంటే ఆయనకు స్వార్థం అనేది లేదు. మనుషులు మనల్ని తిరిగి ప్రేమించాలని మనం కోరుకుంటాం, కానీ మనల్ని ప్రేమిస్తారన్న నమ్మకం లేదు. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు అందరినీ ప్రేమించారు, మనందరినీ. పెళ్ళైన తర్వాత మీరెవరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ మన ప్రేమ ఏమైంది? కొంచెం అంత భార్యకు పంచి ఇచ్చాం, కొంచెం అంత భర్తకు పంచి ఇచ్చాం. ఇద్దరు పిల్లలైన తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేమను కూడా డివైడ్ చేసినాం. భార్యతో కూడా కొంచెం లాగేసుకున్నాం, భర్తతో కూడా కొంచెం లాగేసుకుని దాన్ని పిల్లలకు పంచి పెట్టాం. తల్లిదండ్రుల మీద ఇంకా కొంచెం అవసరం ఉంటే ఆ ప్రేమ కూడా లాక్కలేదు. ఎందుకంటే మా తమ్ముడు చూసుకుంటాడులే, మా అన్న చూసుకుంటాడులే, వాడు ప్రేమిస్తాడులే అంటే అందరి దగ్గర ఉన్న ప్రేమను లాక్కొని నీ పిల్లల వైపు తీసుకొని పోయినావు. ఆ పిల్లలు కూడా మాటిన కూడా అయినా కానీ నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. అంటే మానవ ధర్మంలో ప్రేమ మనకు ఉంది, కానీ ఆ ప్రేమ తిరిగి మనం పొందుతామన్న గ్యారంటీ లేదు. కానీ దేవుడిని ప్రేమించండి, ఆ దేవుడు మనం ప్రేమించిన దానికంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. మీరు త్యాగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం మనం ఆ 2 గుంటల భూమి వదిలిపెట్టిన మా తమ్ముని కోసం నువ్వంట. ఆ 2 గుంటల భూమి వదిలిపెట్టినాడు, కాగితం రాసుకున్నాడు, బాగుంటుంది. కానీ 10 ఏళ్ల తర్వాత వాడు అంటాడు, వాడు ఎకరా భూమి ఎక్కువ తీసుకున్నాడు, మన రోడ్డు పాకున్నందుకు వానికి రేట్ ఎక్కువ వచ్చింది, నాకేడొచ్చింది, ఆ 2 గుంటల భూమి వదిలితే ఎంత, వదులుకుంటే ఎంత, మార్చుకుందామని చెప్పి ఇప్పుడు అంటాడు. కాబట్టి నీ త్యాగం పనిచేయదు. కానీ త్యాగే నైక అమృతత్వ మానుషే, భగవంతుని పట్ల నీకు త్యాగం ఉన్నట్టయితే ఆ త్యాగాన్ని పరమేశ్వరుడు ఎప్పుడు గుర్తిస్తాడు. లోకము నిన్ను మోసం చేయవచ్చు, కానీ పరమేశ్వరుడు ఎప్పుడు మోసం చేయడు. లోక ప్రేమకు భంగం కలగవచ్చు, కానీ ఆయన ప్రేమ నిరంతరం ఒక ధారాపాతం లాగా, ఒక జలపాతం లాగా మనకు కలుగుతూనే ఉంటుంది. లోకంలో ఉండే ప్రేమలు అశాశ్వతం. ఒక రకంగా చెప్పాలంటే కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, డిగ్రీలకు పోయినాక ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, పీజీలకు పోయినాక ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు. అన్ని ప్రేమలు మర్చిపోయినాక మళ్ళీ ఇప్పుడు భార్యను ప్రేమిస్తాడు, ఆఖరి డబ్బును ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కతాన నిలబడతలేదు, ఇది అశాశ్వతమైంది. కానీ పరమేశ్వరుని ప్రేమించేటటువంటి ప్రేమ మాత్రం ఎప్పుడు శాశ్వతంగా నిలబడుతుంది. అది నిలబడాలంటే మన హృదయం లోపల దయ, కరుణ, ఆ కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆ దయార్థ హృదయం, ఆ కరుణా హృదయం మనది తయారు కావాలి. ఈ సత్సంగాల వల్ల వీటి వల్ల మనం నేర్చుకోదగింది అదొక్కటే. ఆ దయార్థ హృదయం మనకు ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో, ఇతరుల పట్ల, తోటి ప్రాణుల పట్ల, ఇతరుల యొక్క వ్యక్తిత్వం పట్ల మనకు ఎప్పుడైతే గౌరవం కలుగుతుందో, అప్పుడు పరమేశ్వరుడు ప్రాథమికంగా నీ హృదయంలోకి వచ్చినట్టే. పరమేశ్వరుడు నీ లోపలికి వచ్చిండనే ప్రాథమిక పరీక్ష ఏమిటంటే, నీకు దయ కలగడమే ప్రాథమిక పరీక్షలో నువ్వు విజయం సాధించినట్టు. నీ కరుణ కలిగి ఉండడమే, ఇతర జీవుల పట్ల ప్రేమభావం కలిగి ఉండడమే, సేవాభావం కలిగి ఉండడమే పరమేశ్వరుని యొక్క హృదయం నీ మనసులోకి వచ్చేసినట్టు. అది చాలా ముఖ్యమైనటువంటి గుణం. నువ్వు ఈ ప్రాథమిక పరీక్షనే నువ్వు పాస్ కానప్పుడు నువ్వు ఇంకా పెద్ద పరీక్షలకి వెళ్ళి ఎట్లా పాస్ అయిపోతావు, ఎట్లా ఉత్తీర్ణుడు అవుతావు? నువ్వు ఉత్తీర్ణుడు కావాలంటే ఈ ప్రాథమిక పరీక్ష ఏంటంటే దయా, కరుణ, ప్రేమ హృదయం నిండా నిండి ఉండాలి. ఎందుకు నిండి ఉండాలి? పరమేశ్వరుడు ఏమో ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు, ఈ సామ్రాజ్యానికి మొత్తం ఆయనే చక్రవర్తి. మనం అనుకుంటున్నాం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, రాష్ట్రపతి వరకు అందరినీ అనుకుంటున్నాం మనం. కాదు, ఈ ప్రకృతి మొత్తం ఆయనదే. ఆయన ఇచ్చినటువంటి ప్రకృతి ఇది. ఎట్లా ఇచ్చాడు, ఎక్కడ కనబడింది మనకు? మనం పుట్టక ముందుకే మనకు పాలు తయారు చేసి పెట్టాడు.
అమ్మ కడుపులో ఇట్లా పడ్డమో లేదో, నువ్వు గర్భంలోంచి బయటికి వచ్చినావో లేదో, వెంటనే అమ్మ దగ్గర పాలు నీకు వచ్చేసినాయి. నేను రెడీ చేసి పెట్టాడు. ఈ చెట్లు, చేమలు, నదులు, నదాలు, ఉన్నటువంటి జీవరాశులు, నీ చుట్టూ ఉండేటటువంటి అన్ని వాతావరణాలను ఆయన్నే సృష్టించాడు, నీ కోసం రెడీగా పెట్టాడు. దీన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు, దీన్ని ఎట్లా నిర్వహిస్తావు, దీన్ని ఎట్లా పాడు చేయకుండా నువ్వు జీవిస్తావు. నువ్వు చెక్ఇన్లో ఎట్లా వచ్చావో చెక్అవుట్లో కూడా అట్లే రావాలి, అట్లే వెళ్ళాలి. నువ్వు తీసుకుపోవడానికి ఏమీ లేదు. నువ్వు ఎంత దాచిపెట్టినా, ఎంత పిసినారితనం చేసినా, ఎంత కంజ్యూస్ మెంటాలిటీతో జీవించినా, డబ్బునంతా బీరువాల నిండా పోగులేసుకున్నా, ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వానికి తెలుగు ఇంట్లో దాచిపెట్టుకున్నా, నీ ఒక్క రూపాయి నువ్వు తీసుకుపోవడానికి నీకు వీలు లేదు. అందరూ అనుకుంటారు డబ్బు సంపాదిస్తే చాలా పిసినారితనంతో దాపెట్టాలి, దాచుకోవాలి, సంచయం అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది. మరి అట్లానే అందరికి డబ్బు లేకుండా ఉండాలన్నా? అస్సలు కాదు. మన ధర్మం ఎంత గొప్ప చెప్పింది. సాక్షాత్తు నారాయణుడే ఆయన దగ్గర ఎవరిని పెట్టుకున్నాడు? ఈ సృష్టికి పోషణ చేసేటటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయన దగ్గరనే ఉంది. లక్ష్మీదేవి ఆయన దగ్గర స్వయంగా ఉంది. ఆమె కంట్రోల్లో ఉండేటటువంటి వాడే కుబేరుడు ఉన్నాడు. మరి డబ్బు ఉండొద్దా? డబ్బు ఉండాలి. ఆ డబ్బు కరెన్సీగా ఉండొద్దు. కరెన్సీగా ఉండడం నోట్లలాగా ఉండొద్దు. నోట్లలాగా అని నువ్వు అనుకున్న రోజులు నువ్వు దాన్ని అనుభవించలేవు. దాన్ని లక్ష్మిలాగా ఆలోచించాలి. లక్ష్మి హరిణీం, ఆమె యొక్క స్వభావం ఏదట జింక పేర్లలో హరిణ అని ఒక పేరుంది జింకకు. ఆ హరిణ ఎలాంటిదో లక్ష్మీదేవి అలాంటిది. జింక ఒక చోట ఉండదు. డబ్బు ఇవాళ నీతోటి ఉంటుంది, రేపు నాతోటి ఉంటుంది. లక్ష్మీదేవి ఒక్క చోట నిలబడదు. ఆమెకు చెంచల చెప్పల అని పేరు. ఆమె ఒక్క చోట ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే శ్రీమన్నారాయణుడే డబ్బునంతా తన కంట్రోల్లో పెట్టుకొని ఆ డబ్బు యొక్క తాత్పర్యాన్ని మనకు అందించాడు. దాన్ని నీవు వస్తువులాగా చూడొద్దు. దాన్ని ఒక జీవములాగా, ఒక దైవములాగా నువ్వు భావించాలి. ఒక ఊరిలో చిన్న కంజూస్ ఒకడు ఉన్నాడంట. చిన్న కంజూస్. వాళ్ళ పక్క ఊరిలో పెద్ద కంజూస్ ఉన్నాడంట. ఒకడు చిన్న పిసినారి, పెద్ద పిసినారి. ఈ చిన్న పిసినారికి ఎవడో చెప్పిండట, హే నువ్వు ఇంత కంజూస్ వాడవు, ఇంత పిసినారి వాడవు అని మురిసిపోతుంటావు. పక్క ఊరిలో పెద్ద పిసినారి ఉన్నాడు, వాడిని ఎప్పుడైనా చూసినావా? వాడిని ఎప్పుడైనా కలిసినావా? వానితో ఎప్పుడైనా మాట్లాడినావా అని అన్నాడట. మనం చూద్దాం అనుకుని ఒక రోజు మధ్యాహ్నం బయలుదేరి, ఎండలో బయలుదేరి పోయేటప్పుడు ఊరికే పోతే బాగుండదని ఒక కాగితం తీసుకొని కాగితం మీద వాడు మంచి బొమ్మ, కుందేలు బొమ్మ గీసుకొని పోయినట. పోయేటప్పుడు వీడు పోయేసరికి ఆ పెద్ద కంజూసి ఇంట్లో లేదట. వాళ్ళ కొడుకున్నాడంటే ఇంట్లో. హే ఏ ఊరు అంటే, మా పలానా ఊరు పక్క నుంచి వచ్చాను, మీ నాన్నగారిని చూడడానికి వచ్చాను నేను. మరి మీ నాన్నగారు లేరా ఇంట్లో అంటే, లేరు, మా నాన్నగారు ఎక్కడో వెళ్ళిపోయారు. అయ్యో ఇంత పని అయిపోయింది, మీ నాన్నని దర్శిద్దామని చాలా ప్రేమతో వచ్చాను నేను. అయినా మీ నాన్న కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చానని చెప్పి ఈ కుందేలు బొమ్మ ఇచ్చిందట. వాడనుకున్నాడంట, అమ్మ వీడు ఖర్చు పెట్టి కాగితం కలం ఖర్చు పెట్టి తెచ్చాడే బొమ్మ అనుకొని తీసి లోపల పెట్టుకున్నాడంట. అంత కష్టపడి వచ్చారు, ఎండలో వచ్చారు, ఊరికే పోతే బాగుండదు, ముందుకేది వేసవికాలం, కూర్చోండి ఏమైనా తిరిగిపోదురా అన్నాడట. వీడు చైర్లో కూర్చున్నాడట. చైర్లో కూర్చుంటే వాడు లోపలికి పోయి వచ్చిండట. వచ్చి నోరు తెరవండి అన్నాడట. వాడు నోరు తెరిస్తే మామిడి పండ్లను గాలిలో గీస్తున్నాడట. వాడు తినండి అని 1, 2, 3 అని. వీడు అనుకున్నాడంట, చిన్న కంజూసి అనుకున్నాడంట, ఎంత దుర్మార్గుడు వీడు. వాడు నేను కనీసం కాగితం కలమన్నా ఖర్చు చేసుకొని బొమ్మనన్నా గీసుకొచ్చానే, వీడు గాలిలో మామిడి పండు తినబెడుతున్నాడు. వీడు ఎంత దుర్మార్గుడు. కొడుకే ఇట్లున్నాడంటే తండ్రి ఎట్లున్నాడు తిట్టు కూడా పోయినాడు. వాడు కొద్దిసేపు అయిన తర్వాత తండ్రి వచ్చినాడు. ఏంటి నాన్న విశేషాలు ఇవ్వాలా మన ఇంట్లో? ఏమీ లేదు, పక్క ఊరు నుంచి ఆయన చిన్న కంజూసి నేను చూడనీకి వచ్చిండు అంటే, ఏమైనా తెచ్చిండా అన్న. బొమ్మ వేసుకొని తెచ్చాడు నీకు, చూద్దాం కదా. చూసినాడు. అమ్మ వీడు బొమ్మ తెచ్చాడు, నువ్వేమైనా పెట్టినావు ఇట్లా నానవానికి అంటే, గాలిలో మామిడి పండ్లు పెట్టినా నాన్న అన్నాడు. ఎన్ని పెట్టినావు అన్నాడు. 5 పెట్టినానంట. 5 ఏం సైజు పెట్టినావు అంటే గాలిలో చూపించినట్ట. వాడు చెంప మీద ఒకటి కొడుకా, నువ్వు నా కొంప ముంచనిగా పుట్టినవురా, గంత లావు పెడతారా అన్నాడు. గాలిలో పెట్టే మామిడి పండ్ల కూడా
అంత లావు పెడతామని తిడుతున్నాడు వాడు. ఇలాంటి ఒక వ్యక్తిత్వాలు, ఈ సంచయం ఎట్లా మూడులో ఉన్నారు కాబట్టి ఇంకో కథ చెప్పనా. ఒక ఊర్లో ఒక పిల్లని చూడడానికి పోయిండట. పిల్ల తండ్రి వాళ్ళ బంధువులంతా పిల్ల ఇంటికి వచ్చిరట. పిల్లగానోళ్ళు పిల్ల ఇంటికి వచ్చిరట. ఒక ఊర్లో పిల్లగానోళ్ళు వాళ్ళ అబ్బాయికి పిల్లని చూద్దామని పిల్ల ఇంటికి వచ్చిరట. వస్తే ఆ పిల్ల తండ్రి వచ్చి పిల్ల తండ్రిని పిలిచి పిల్లగాని తండ్రి చెప్పినట, ఏమయ్యా మా ఇంటికి పిల్లని ఇస్తున్నావు నువ్వు, ఇది మామూలు విషయం కాదు, మా గురించి నీకు తెలుసా? తెలుసు. ఈ ఊరు మొత్తంలో మాన్ని కోట్ల ఆస్తున్నోడు ఎవడు లేడు, కానీ మేము ఎంత జాగ్రత్త మనుషులమో తెలుసా నీకు? నా తల మీద రుమాలు ఉందా పకడి, దీని వయస్సు 200 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఉతకలేదు, దాని మీద సర్ఫ్ గింజ వేయలేదు, అంత జాగ్రత్తగా వాడుతున్నారు మా తాతల కాలం నుంచి దీన్ని. మరి మా ఇంటికి నువ్వు పిల్లని ఇస్తున్నావంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అని. ఏం జాగ్రత్తగా ఉండాలి చెప్పు అంటే, ఏం లేదు, మాలాంటి డబ్బు దాపెట్టుకునేటటువంటి మనుషుల ఇంటికి అమ్మాయి వచ్చిందంటే మా మనస్సుకు అనుగుణంగా నడుచుకోవాలి, ఇది రూల్ అని. వాడు పిల్లతను అన్నాడంట, మా సంగతి చెప్తే నువ్వు ఇప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోతావా అని అంట. ఏందో చెప్పు అన్నాడు. ఇట్లా సైగా చేసిండట. అమ్మాయి ఓ ప్లేట్లో చిన్న పోక చెక్క పట్టుకొని వచ్చిందంట. మీ రుమాల్ వయసు ఎంత అన్నాడు. 200 సంవత్సరాలు అన్నాడు. మా పోక చెక్క వయసు 500 సంవత్సరాలు. మీ రుమాలు ఇప్పుడు ఉతకకుండా 200 సంవత్సరాల నుంచి పెట్టిరేమో కానీ మా పోక చెక్క 500 ఏళ్ళ నుంచి అట్లే జాగ్రత్తగా పెట్టాం. మా ఇంట్లో 1,00,000 దావత్లు అయినాయి. మేమేం చేస్తామంటే దావతిలో నడుస్తుంటే బయట గేట్ కాడ ఒక గ్లాసుల నీళ్లు ప్లేట్ల పోక చెక్క పెట్టుకొని ఇద్దరు నిలబడతారు. ఎవడు వస్తే వాడు నాలుకే మీద గీక్తాం, నీళ్ళల్లో అద్దుతాం, ఆడ పెడతాం. అంత జాగ్రత్త పెట్టినాం దీని అన్నట. ఈ పిల్లగాంత అనుకున్నాడు, నిజమేనా నాయన వీడు నన్ను కింద మీద చేసినట్టు అనుకున్నాడు. ఇంత సంచయం చేసి ఇంత దాచుకొని నీవు కూడా అనుభవించకుండా చచ్చిపోయేది అవుతుందో దాని పేరు కరెన్సీ. అందుకే మీరు చూడండి, ఎవరినైనా చూడండి, ఏమో కాడ భూమి కొంటే కానీ పైసలు వెళ్తలేవు, పైసలు రాకపోయాడు. ఆ భూమి కొని పైసలు వచ్చినా లేవు, తీసుకపోయి ఇంకో భూమిలో పెడతాడు. దీనికి అనుభవించేది ఏమో, ఎప్పుడు పెట్రోల్ పైసలే లేకుంటాయి అంతో. వాడి ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బు తీసుకపోవాలి, ఇంకో భూమిలో పెట్టాలి, మళ్ళీ భూమిలోకి వెళ్ళి తీసుకపోయి ప్లాట్లో పెట్టాలి. ఆ ప్లాట్ ఎవడు కొంటలేడు అని చెప్పి రోజు చివరస్తా మీద చాదాకుండా అందరికీ చెప్పాలి. ఈ ప్లాట్ ఎవడు కొంటలేడు, ఈ భూముల ధరలు 2 ఏళ్ళు పడిపోతే ఆ గవర్నమెంటా ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తలేదని ఎవడు, పాత గవర్నమెంట్ అప్పటి నుంచే పడిపోయిందని ఎవడు, నిన్న మొన్న మంది హుషారు హైదరాబాద్కి వెళ్ళి ఎవడు వస్తలేడని ఒకడు, రేపు RRR వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుందని ఒకడు. ఈ చర్చ చేస్తూ సాయంత్రం వరకు 5-6 ఛాయలు తాగి ఇంటికి రావాలి. వీని జీవితంలో ఆ ఛాయ్ తప్ప ఇంకా అనుభవించడానికి ఏం లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే అది కరెన్సీ, అది లక్ష్మి కాదు. ఆ లక్ష్మి ఎప్పుడు నీతోటి ఉంటుందంటే నీవు దాన్ని దైవికమైన భావనతో చూడడం మొదలుపెట్టాలి. దైవికమైన భావనతో చూడకుండా దాన్ని భోగం వైపు తీసుకొని పోవద్దు. డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఇడికి వెళ్ళి గోవా టు స్విట్జర్లాండ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ మాదాపూర్ నుంచి పరిగి ఈ తిరగడంలో ఏమైపోతాడంటే వాడు రౌడీ అవుతాడు. రోడ్డు మీద తిరిగి రౌడీ అవుతాడు. అంతే, ఎంతకన్నా అయ్యేది లేదు. వాడికి శాంతి సుఖం ఉండదు. ఇక ఆ సుఖం ఎందుకు ఉండదంటే ధర్మం, దాని యొక్క ధర్మం నీకు తెలియాలి, దాని యొక్క వాల్యూ నీకు తెలియాలి. ఇందాక వెంకన్న గారు అన్నారు చూడండి, మనిషి అనేవాడు బయట దాంతో నడవాడు, మనిషి అనేవాడు లోపల ఉన్నటువంటి తత్వంతో నడుస్తాడు. మిమ్మల్ని నడిపించేది మీ శరీరం కాదు. అందరూ అనుకుంటున్నారు నా శరీరం, నా కాళ్ళు చేతులు అని. చచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు అట్లే ఉంటాయి. ఉన్న ఒక్కటి వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా అన్నాడు దున్నయిద్దాసు. లోపల ఉన్నది వెళ్ళిపోయిందంటే నువ్వు చేసేదేమన్నా ఉన్నదా? ఉన్న కాలాన్నే ఉన్నాయి, ఉన్న ముఖాన్నే ఉంది, ఉన్న చేతులాన్నే ఉన్నాయి. అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమున్నదా? నువ్వు అనుకుంటున్నావు, నువ్వు బయటిది నడిపిస్తున్నావు అనుకుంటున్నావు. బయటిది నడిపించడం లేదు, నడిపిస్తున్నదంతా నీ లోపల ఉన్నటువంటి తత్వం. ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు కనుక్కోవాలి. ఆ కనుక్కోవడం పేరే ఆధ్యాత్మికత, ఆ కనుక్కోవడం పేరే భక్తి. కానీ ఆ భక్తి ఏం చేస్తున్నామంటే దాన్ని మసిపూసి మారడి కాయ చేస్తున్నాం. ఈడ మునిగాడ వెళ్తున్నాం, తప్పు మీద తప్పు చేస్తున్నాం, శాస్త్రం తెలియక తప్పులు చేస్తున్నాం, వేదం యొక్క ప్రమాణం తెలియక తప్పులు చేస్తున్నాం.
వేదం యొక్క ఉపనిషత్తుల యొక్క జ్ఞానం యొక్క తప్పులు చేస్తూ ఉన్నాం. అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మనకు ఒక మనసులో నిలబడిపోయింది ఈ పిక్చర్. అందరు చేసినట్టు అట్లా ట్రైన్ అప్ అయి ఉన్నాం మనం. మన బ్రెయిన్ అట్లా ట్రైన్ అప్ అయి ఉంది. నీకు తెలియకుండా అట్లాంటి శిక్షణ ఉంది నీ మనసులో. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఒక పెద్ద నది ఒడ్డున కుంభమేళా జరుగుతుంటే అందరు స్నానాలు చేస్తున్నారట. 100 మంది స్నానాలు చేస్తున్నారట. చేస్తుంటే ఒక సాధువు ఆయన చేతిలో ఉండే కమండలం పట్టుకొని వస్తున్నాడు. ఆయనకి ఏమనిపించిందట, అరే అందరిగా స్నానాలు చేస్తున్నారు, అంత మురికిగా ఉంది, నేను సాధువును కదా, కొంచెం దూరం పోయి అనుష్ఠానం అది ఉంటుంది కాబట్టి చివరికి పోయి చేసుకుందామని ఆయన నడుచుకుంటూ ఒక్కడే పోతున్నాడు ఆ చెంబు పట్టుకొని. ఈ స్నానాలు చేసే వాళ్ళందరూ ఆయన వైపు చూస్తున్నారట. ఏంటి మనం అంతా ఈ ఒడ్డున చేస్తుంటే ఆడ చేస్తున్నా అంటే ఆడ ఇంకేమైనా ఉందా, ఆడేమైనా ప్రత్యేక టికెట్ వేరే ఉందా? మనకి టికెట్ అంటే ఎక్కువ ఇష్టం. మనం ఎందుకంటే 4 లైన్లు తిప్పాలి తిరుపతి, అట్లా తిప్పితేనే మనకు దర్శనం అయినట్టు ఫీలింగ్. మిమ్మల్ని ఎల్వన్ దర్శనం ఇవ్వడం తోలుకొని పోయాడు, ఆ వెంకటేశ్వరం చూసినాం అయిపోయాయంటారు అంతే. అట్లే మీరు 14 బ్యారక్లకి వెళ్ళి పోయొచ్చారు అనుకో, కష్టపడి దర్శనం చేసుకుని వస్తున్నట్టు. అంటే మన నేచర్ అన్నట్టు అది. ఈయన అటు పోతుంటే అందరు చూస్తున్నాడు, ఏమిరా అక్కడ ఏమైనా ఘాటు స్పెషల్గా ఏమైనా ఉందా, అది వివిఐపి ఘాట ఆడేమైనా స్నానం చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అని అందరూ ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన ఏమో శుభ్రంగా ఉండాలని ఆ చివరికి పోయినాడు. పోయినాక మరి ఆయన సాధు, మనకంటే ఎంబడేవాడు మనిషి ఉంటాడు కాబట్టి మన వస్తువులు దాచుకోనికి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నది ఒకటే చెంబు. ఈ చెంబు ఏం చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆ స్నానం చేసే చోట ఇసుకను బాగా తవ్వి దాంట్లో దాన్ని పెట్టి పైన ఒక గూడు కట్టినట్టు, మంచిగా పిట్టగూడులాగా కట్టినట్టు కట్టి లోపల స్నానానికి పోయినట్టు. ఈ పక్కనున్న 100 మంది అనుకున్నారంటే ఎంత పిచ్చోళ్ళం రా, మనం అక్కడి నుంచి వచ్చాము స్నానం చేయడానికి, మనకు చెంబు తీసుకుపోయి భూమిలో పాతి పెట్టి పిట్టగూడు కట్టాలన్న సంగతి మనకు తెలియదు. ఏం చేయాలా అని వాళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న చెంబులు, ఎవరి దగ్గర ఉన్న గ్లాసులు, పెన్నులు, ఎవడి వస్తువు ఏముంటే బనియాలు కూడా పెట్టినట్టు వాడు. ఆ సాధువు ఏడైతే కట్టిండో ఆడ పోయి అందరూ దాంట్లో పాతి పెట్టా పిట్టగూళ్ళు కట్ట. ఈయన స్నానం చేసి చూసి వస్తే అన్ని పిట్టగూళ్ళలోనే వాళ్ళ చెంబు దొరకలేదా, వాళ్ళ చెంబు వాడికి దొరకకుండా అయిపోయింది పరిస్థితి. మన యొక్క అజ్ఞానం ఇంత తారాస్థాయికి చేరింది. అసలు ఇట్లా చెప్తే ఏమంటారంటే కఠినంగా చెప్తారు. సార్ బాగా చెప్తాడు కానీ కొంచెం కఠినంగా చెప్తాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే సార్ కొంచెం నొప్పి కాకుండా ఇంజెక్షన్ కానీ ఎవడని అంటాడా? ఆ డాక్టర్ నేను కూర్చున్నట్టు చేస్తాపా అని అంటాడా ఎప్పుడన్నా? పోయి నువ్వు షుగర్ పేషెంట్, డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గర పోయినావు, ఏమండి మీరు టాబ్లెట్లు వేసుకోవద్దు కానీ 2 గులాబ్ జాములు తింటారా అని వాడు అన్నాడు అనుకో, అసలు నువ్వు డాక్టర్వా పిచ్చోడవా అంటావా లేదండి? వాడు ఏం చెప్తాడు నీకు, ఫస్ట్ గులాబ్ జామున్లు వద్దు, జిలేబీ నువ్వు తినవద్దు, ఇది కదా వాడు చెప్పాల్సింది. లేదు అట్లా కాదు, నేను 2 జిలేబీలు తెప్పిస్తా, 2 గులాబ్ జామున్, దూద్ పేడ మా ఊర్లో చాలా బాగా దొరుకుతుంది, అది తినండి, తినాక ట్రీట్మెంట్ మొదలు పెడతామంటే సార్ మా పైసలు వాపస్ ఇస్తారా టోకెన్ తీసుకుని అని అంటావా అనవా? డాక్టర్ ఎప్పుడైనా సరే ఇంజెక్షన్ కూర్చున్నట్టే ఇవ్వాలి, ట్రీట్మెంట్ కఠినంగానే ఉండాలి, మాత్ర చేదుగానే ఉండాలి. అందుకే గురువు అనే మాటకు ఒక గొప్ప మహానుభావుడు ఒక మాట చెప్పాడు, నిఘంటు అర్థం తీసుకోవద్దంట గురువుకి ఎప్పుడైనా. గురువు ఈజ్ ఈక్వల్ టు టీచర్ కాదు, గురువు ఈజ్ ఈక్వల్ టు డాక్టర్ అన్నాడు ఆయన. గురువు అంటే ఎవరంటే వైద్యుడు, నీ భవరోగాన్ని పోగొట్టేటటువంటి వైద్యుడు. నీకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే శయనం, నువ్వు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి అనేటటువంటి ఈ చక్రం నుంచి నేను పట్టి లాగి బయటికి పడేసేటటువంటి వాడు. ఆయనకు అంత అద్భుతమైన శక్తి. కానీ మన త్యాగాలు, మన ఆలోచనలు, మనం అనుకుంటున్నాం ఏమో చేసినాం, చాలా చేసినామని అనుకుంటున్నాం, మనం ఏమి చేయడం లేదు. ఒక ఆయన నేను మొత్తం అన్ని వదిలిపెడుతున్నాను, ఇప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటానని అనుకున్నాడు. ఆయన భార్యను, పిల్లల్ని, ఇల్లు, సంసారము, 100 ఎకరాల భూములు, ఆస్తులు, బంగారం అన్ని ఇచ్చిపెట్టి హిమాలయ పర్వతాలకు పోయినాడు. ఆయన ఎంత నిష్టగా ఉన్నాడంటే భిక్షాపాత్ర చేతిలో ఉంటే దాన్ని దాపెట్టుకోవడం, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని చెప్తారు కదా. కౌపీనం దాపెట్టుకొని పోతే సంసారం ఏర్పడదని ఒక కథ ఉంది. ఈ అమ్మాయి ఈ భిక్షాపాత్ర చేతిలో ఉంటేనే దీన్ని దాచుకోవడం, దీనికి మళ్ళీ ఇల్లు సమస్యలు వస్తాయని ఆయన ఏం చేసినట,
ఆఖరి భిక్షా పాత్ర కూడా వదిలేసినట్ట. 20 సంవత్సరాలు భిక్షా పాత్ర లేకుండా ఒక రాయి మీద కడుక్కొని తింటున్నాడు. అందరూ 100 మంది శిష్యులు అయినట్టు ఆయనకు. వాయబ్బో, ఇంత గొప్ప గురువు, చేతిలో భిక్షా పాత్ర కూడా లేదు, ఇంత మంచివాడైనా, ఎంత గొప్పవాడు అని అనుకుంటున్నాడు అందరూ. ఓ రోజు ఆయన ఎక్కడో బయటికి పోయినట్ట. ఈయన లాంటి సాధువే మళ్ళీ ఎవడో వచ్చినట్ట. ఇక్కడ రాయి భలే మంచిగా ఉందని వాడు కడుక్కొని వాడు తింటున్నాడంట. ఈ సాధువు బయట నుంచి వచ్చి వాని గొంతు పట్టి వాని కిందేసి, కొడుకా నేను 20 ఏళ్ళ నుంచి దాపెట్టుకున్న రాయి మీద నీవేట తింటావు రా అన్నాడు. చూడండి వాని పరిస్థితి ఏందో. వాడు ఇంట్లో అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు మళ్ళీ రాయి కోసం ఇలా కొట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి లేకుంటే, అభ్యుదయం లేకుంటే భగవాను నిరాకరిస్తాం. మనం దేవుని నిరాకరిస్తాం. నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ డబ్బు పట్ల, నీ ఆస్తుల పట్ల, నీ పదవుల పట్ల నీకున్న మమకారంలో ఒక్క 10వ వంతు భగవంతుని పట్ల చూపిస్తున్నామా? మీరు చెప్పండి. అసలు దేవుడి కోసం మనం ఏం వదిలిపెట్టినాం? ఫంక్షన్లు వదిలిపెట్టినావా? మధ్యాహ్నం పెళ్లిళ్ళు వదిలిపెట్టినావా? సాయంత్రం పుట్టుపంచల ఫంక్షన్లు వదిలిపెట్టినావా? ఆఖరికి మిరపకాయ బజ్జీలను వదిలిపెట్టినావా? ఏమి వదిలిపెట్టలేదు మనం. కానీ మనకు దేవుడు మాత్రం ఎప్పుడు మన వెంబడి గద పట్టుకొని నిలబడాలి. ఆంజనేయ స్వామి, నీవు ఎప్పుడో తాతల కాలం నాడు క్రీస్తు పూర్వం కొట్టిన ఒక్క టెంకాయకు ఆ ఆంజనేయ స్వామి, బీచ్పల్లి ఆంజనేయ స్వామి గద పట్టుకొని మీ ఇంటి ముందర నిలబడాలి. నవరాత్రుల్లో, వినాయక నవరాత్రుల్లో నీవు ఇచ్చిన బకెటెడు పులిహోరకు ఆ వినాయకుడు ఎప్పుడు మీ ఇంటి ముందర కూర్చేసుకొని కూర్చోవాలి. నువ్వు తాళం వేసినా ఏకున్నా చూసుకుంటూ కూర్చోవాలి. అది మన ఆలోచన. మరి నువ్వు దేవుడి కోసం నువ్వు ఏమీ వదలలేదు, ఏ ప్రార్థన నువ్వు చేయలేదు, ఏ స్తుతి నువ్వు చక్కగా చేయలేదు, ఏమీ చేయకుండా అన్ని భగవంతుడు నాకు ఇవ్వాలి. అందుకే దుఃఖము అంత పీడిస్తున్నది మనుషులు. చివరికి మన యొక్క ధర్మం ఏందో మనకు తెలియట్లేదు. మొన్న ఒక చోట ఒక మీటింగ్లో చెప్పాను, జీవుడు, ప్రకృతి, భగవంతుడు. ఈ ప్రకృతిని నీ ముందు పెట్టాడు దేవుడు. పెట్టి నీకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఈ ప్రకృతికి అనుగుణంగా జీవించి బతుకు, దీనికి అనుగుణమైనటువంటి జీవితాన్ని నువ్వు గడిపే ప్రయత్నం చేయి. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ప్రకృతిని మనం లెక్క పెడతలేమా? మీరు అందుకే చూడండి, రీప్రొడక్షన్ వాల్యూ నీ దగ్గర ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రకృతిని నువ్వు కాపాడు. ఫస్ట్ రూల్. పెద్దవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోవద్దు. నేను చెప్పిన అంటే నీ దగ్గర ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రకృతి నీ కంట్రోల్లో ఉంటుంది, నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అందుకే నీకు 50 ఏళ్ళు వచ్చే వరకు పళ్ళు ఊడిపోవు, 50 ఏళ్ళు వచ్చే వరకు కలర్ పోదు, 50 ఏళ్ళు వచ్చే వరకు మోకాల నొప్పులు రావు, 50 ఏళ్ళు వచ్చే వరకు షుగర్ రాదు, బీపీ రాదు. ప్రకృతి నిన్ను చాలా అందంగా చూసుకుంటుంది. నీ దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ 50 లక్షలు ఉంటే మీ కొడుకు ఎంత ప్రేమ చేస్తాడు? బ్యాంక్ కార్డు కొద్దుంటాడు, డాడీ నేను దింపుతా 10 ఏళ్ళు ఎక్కడ పోతావు అంటాడా? లేదు. బంగారం బ్యాంకులో ఉంటే మీ అమ్మాయి నీ ఎంబడి కారులో వచ్చి, నాన్న నేను తీసుకొస్తా పదా, నువ్వు ఎందుకు శ్రమ పడతావు, ఎవరైనా దొంగలు గీట్లు వస్తే కష్టం, ఇవాళ రేపట్ల కాలాలు బాగాలేవు అంటదా? లేదా? అంటది. అంటే ప్రకృతి నిన్ను చాలా అందంగా పెళ్లి కొడుకుని చూసుకుంటుంది. పెళ్లి కొడుకుని చూసారు కదా, పెళ్లి కానప్పుడు వాడిని చూస్తే ఎవడు పట్టించుకోడు. ఇంట్లో ఆ 3 రోజులు మాత్రం వానికి అన్నం పెడుతుంటారు, వానికి ఇక్కడ రంగులు తీస్తారు, అక్కడ కాళ్ళకు పారాని అంటారు, ఇక్కడ బుగ్గకి చుక్క పెడతారు, వాడిని చాలా ప్రేమ చేస్తారు. అని వాడు అనుకుంటాడు ఎప్పటికి ఇట్లా చేస్తారు అనుకుంటారు. పందిరి కొమ్మ దించిందాకనే వాని పరిస్థితి. తర్వాత వానికి అర్థమవుతుంది అసలు రహస్యం అని తెలిసిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది. సార్ మన ఆ గిన్నెలను ఎవడించి వస్తాడో మనవాడు, నువ్వు ఇంకా ఇంట్లోనే కూర్చుంటే అంటారు. వాడే లేచి ఆ గిన్నెలని కడుక్కొని పోయి తీసుకుపోయి 10,000 ఇచ్చినా అది వాని పరిస్థితి. అట్లా ప్రకృతి నీకు ఒక 50-60 ఏళ్ళు వచ్చే వరకు నేను కాపాడుతుంటది. అది అప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పటికి కొందరు గొప్ప వాళ్ళు, మంచి వాళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చిన 80 ఏళ్ళు వచ్చిన గట్టిగా మంచిగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి నేర్చుకుంటారు. వాళ్ళు కొడుకు మధ్యలో సరిగ్గా మాట్లాడతలేడు, మాట్లాడకుంటే ఏమైతుంది పట్టు, ఇప్పుడు ఆయనతో చేసేది ఏముంది అంటాడు. మా ఏమో ఉండేది తన వండి పెడుతుంది నాకు అంటాడు. అంటే ఈ జీవించే విధానాన్ని మెల్లమెల్లగా నేను ప్రకృతికి అనుగుణంగా జీవించమని చెప్తాది. కానీ మనం వినం. మా అల్లుడు మాత్రం మా బిడ్డ ఎట్లా చెప్తే అట్లా వింటాడు, మా కోడలు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇది ఏం అన్యాయం ఇది? ఆడ నీ అల్లుడేమో నీ బిడ్డ ఎట్లా చెప్తే అట్లా వినాలా, ఈడ కొడుకేమో నీ కోడలు చెప్పినట్టు వినవద్దు. ఆ కోడలు నువ్వే ఎతికి తెస్తేవి, దేశం అంతా తిరిగి ఆడపిల్ల బావదు మాకు ఇంత ఆస్తుందని లేనివని చెప్పి అమ్మిన భూమి కూడా చూపిస్తే వాళ్ళ
మందికి అమ్ముకున్న భూమి కూడా చూపించి పిల్లల్ని తెస్తేవి, తెచ్చి నువ్వే చేసుకుంటేవి. మరి ఇప్పుడు నువ్వు కోడలు బాధరాడు. ఇదంతా ఏది? ప్రకృతి విరుద్ధంగా జీవించడం. ఇదంతా స్ట్రెస్, అనవసరమైనటువంటి ఒత్తిడితో జీవిస్తున్నావు. జీవించినతో నువ్వు ఆనందంగా ఉండలేదు. ఆనందంగా ఉండడానికి ఇప్పుడు మనకు తెలంగాణలో ఒకే ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే, సాయంత్రం 6 అయిందంటే చాలు, మూత మీద 2 గుద్దులు గుద్దితే అదే వలుగుతారు. ఇదే మన ఆనందం. అది ఒక్క నట్టే స్టార్ట్ చేసి పెట్టినామంటే తెల్లారిందాక మీకు ఎవడు తెలియదు, ఏ గవర్నమెంట్ ఉన్నా తెలియదు. 10 ఏళ్ల కింద ఉన్న గవర్నమెంట్ ఉంది అనుకుంటున్నాడు. అది పరిస్థితి. ఎందుకు ఇది వస్తుందంటే ప్రకృతి ఆబద్ధతను గుర్తిస్తలేవు. ఇది పరమేశ్వరుడు చెప్పింది, అది పరమేశ్వరుని యొక్క రూల్, అది సృష్టి నియమం అంటుంటారు. అదే విధి, సృష్టి. మన పెద్దలు ఇవన్నీ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా పోయినాయి మనకి. ఎందుకంటే విపరీతమైన ఆధునికత వచ్చేసి, ఎవడైతే పరమేశ్వరుని గుర్తించడో, పరమాత్మను గుర్తించడో వాడికి నాశనం తప్పదు అని మహాభారతం చెప్తూ ఉంది. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ధర్మరాజు మంచివాడు అనుకోకండి, సగం మంచివాడు సగం చెడ్డవాడు ఆయన. ధర్మరాజుని గురించి మొత్తం భారతదేశంలో ఒకే ఒక్క వ్యక్తి అద్భుతమైన పదాన్ని వాడిండు. ఆయన ఎవరంటే మన తెలుగువాడు తిక్కన సోమయాజి. మెత్తని పులి అన్నాడు. మెత్తని పులి, పులే ఇది, కానీ కొంచెం మెత్తగా ఉంటాడు. నాకి సంపుతాడు, గోకి సంపాడు, కొరికి సంపాడు, నాకి సంపుతాడు. తిక్కన వాడిన పదం మొత్తం దేశంలో ఎవడు వాడు అంటే ఆయన ధర్మరాజు యొక్క క్యారెక్టర్ను అంత గొప్పగా గుర్తించాడు ఆయన. ఈ ధర్మరాజుకు వ్యాసుడు, నారదుడు మొదలైన వాళ్ళంతా చెప్పారు, అయ్యా ఈ రాయసూయ యాగం మామూలు కాదు, ఇది చేసినామంటే తప్పకుండా యుద్ధం వస్తుంది, చెయ్యకు, మా మాట విను. సరే అన్నాడు. వాళ్ళ మాట వినకుండానే రాయసూయ యాగం చేశాడు. ఈ రాయసూయ యాగానికి అందరు బంధువులను పిలుచుకున్నాడు. అందరి బంధువులు అంటే శత్రువు అయినటువంటి దుర్యోధను కూడా పిలిచాడు. అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి మయసభ కట్టాడు. అది ఎంత గొప్ప ఉన్నది మయసభ. వివిధ ఫలపరానత శాఖాశిఖ తర్వర విరాజితంబు రాజిత తరస్కంద సమాసిత దివ సురభిల పుష్పవల్లీమక తల్లికా సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధురసాస్వాదనార్థ జుంకారమేని నాదంబు కావున సామాన్య జనంబుడు మొదలుకొని రాజకంఠీలోని పర్యంతమేకగ్రీవంబుగా ఈ మయసభ అని కొనియాడుచున్నారే. అంత అద్భుతమైన మయసభను కట్టించుకున్నారు పాండవులు. మధ్యలో పోతే చిన్న కోలంలా కనిపిస్తుందట, కాలు పెట్టి చూస్తే అద్దమే ఉంటుందట. ఆ దుర్యోధనుడు అట్లా చేసి వాడు ఏం చేశాడంటే ఈడ కాలు పెట్టాడు, అవతల కూడా అట్లే ఉంటుంది అనుకొని పోయాడు, దాంట్లో పడ్డాడు. దాంట్లో పడగానే కొన్ని నవ్వులు వినిపించినాయి. ద్రౌపది నవ్విందని వాడు సచ్చినా కోపం పెట్టుకొని ఇంత పెద్ద యుద్ధం చేశాడు. ఈ రాయసూయ యాగానికి వచ్చి జరిగింది ఈ పంచాయతీ అంతా. ఆ రాయసూయ యాగంలో కృపాచార్యుడికేమో ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వడానికి పెట్టిండట. ద్రోణాచార్యుడు భీష్ములను ఇద్దరిని ఏమన్నా మంచటలు చూసుకోవడానికి పెట్టిండట. దుర్యోధనుడికి ఏం పని పెట్టాడో తెలుసునా? వచ్చిన కానుకలన్నీ కట్నాలన్నీ లిస్ట్ అవుట్ చేయనిక పెట్టిండట. మన శత్రువుకు ఇంతమంది ఫేవరెట్స్ ఉన్నారని మన విషయాలు తెలిస్తే అది ఎంత ప్రమాదం ఆలోచించండి. ధర్మరాజు చేసిన పనులు చెప్తున్నా మీకు. చాలా గొప్పవాడు ఆయన యుధిష్ఠిరుడు, కానీ ఆయన ఇట్లాంటివన్నీ చేసి పెట్టాడు. దుర్యోధనుడికి లిస్ట్ అవుట్ ఇచ్చాడు, పెద్ద కాగితం ఇచ్చి ఎవడెవడు ఏమేమి కానుకలు తెచ్చాడు రాసుకో అన్నాడు. ఏమో కానుకలు వచ్చాయి. ప్రతి దేశం నుంచి రాజులు బండ్ల కొలది రత్నాలు రాసులు తీసుకొచ్చారు. 24 గంటలు భోజనాలు నడుస్తున్నాయి. అక్కడ వేద మంత్ర ఘోషలు, ఆశీర్వచనాలు, అన్నదానం తప్ప ఇంకోటి నడవట్లేదంట. అంత గొప్పగా జరిగింది రాయసూయ యాగం. యాగం అయిన తర్వాత యాగ ఫలాన్ని ఇవ్వడం కోసం ఈ ఒక నిర్ణయం జరుగుతుంది, ఒక సభ జరుగుతుంది. ఎవరికి ఇవ్వాలి, సన్మానం ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు మన సమస్య కూడా అదే కదా, ఎవరిని మీద కూర్చోబెట్టాలి, ఎవరిని కింద కూర్చోబెట్టాలి. ఏ మీటింగ్ పెట్టినా సగం మంది ఇదే సమస్యతో సతమతం అవుతారు. ఆ మీటింగ్ చేసేటోడు అదే బాధ అని. వాడు ఆయనని మీద కూర్చోబెడితే ఏమనుకుంటాడో, ఈయనని మీద కూర్చోబెడితే ఏమనుకుంటాడో, వాడు రెండోసారి అలిగిపోతాడో. వాడు అలిగిపోవడం కాదు, నన్ను వీరికి విలువలే బిడ్డ నీ సంగతి చూస్తాను కూడా పోయేటోడు ఉంటాడు వాడు. ఒక ఆయన ఇట్లే మీటింగ్ చేస్తుంటే ఓ రాజకీయ నాయకుని పిలవలేదు, పైకి పిలవకుంటే ఆయనే ఏమైనా కుర్చీ ఏమంటే అర్థమైతే లేదా అని అడిగి గుంజుకొని కుర్చీ వేసుకున్నాడు ఆయన.
ఆ దెబ్బకు ఆయన మీటింగులు చేయకుండా అయ్యాడు. కొన్నిసార్లు ఏం తెలియని వాళ్ళని పిలవద్దు, కొన్నిసార్లు మనదే తప్పది, పిలిచే వాళ్ళదే తప్పిక. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన మంత్రి ఉంటే నేను ఆయన ఇద్దరం ఈ జైరాబాద్ దగ్గర ఎక్కడో బసవేశ్వర స్టాచ్యూ ఆవిష్కరణకు పోయినాం. ఆ మంత్రికి ఏం తెలియదు, ఇద్దరం కూర్చున్నాం. ఆవిష్కరణ అయిపోయింది, నేను మాట్లాడలేక ఆ కార్యకర్త వచ్చి ఆయన అడుగుతున్నాడు, సార్ మీరు ఏమైనా మాట్లాడతారా? మనకేం వస్తుంది, గుంజుడే పోవుడే అంటున్నాడు. ఈ మీద కూర్చోబెట్టడాలు, కుంద కూర్చోబెట్టడాలు చాలా పెద్ద సమస్యలు ఉంటాయి అందరికీ. ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది. రాయసూయ యాగం అంత అయినాక ఎవరిని కూర్చోబెట్టాలి? ధర్మరాజు ఎంత తెలివిగలవాడంటే తాను నిర్ణయం చేయలేదు ఎవరికి సన్మానం చేయాలని. పెద్ద మనిషి భీష్ముడు ఉన్నాడు, 6 తరాల చావులు చూసినటువంటి వాడు ఉన్నాడు, ఆయన వాళ్ళ తాతగారు. ఆయన అడిగిండు, ఊర్లలో కొంతమంది పెద్ద మనుషులు పంచాయతీ తెంపుతారు, ఎట్లా తెంపుతారో తెలుసా? ఆయన ఒక్క మాట మాట్లాడు, కూర్చొని ఉంటాడు, తలా ఒకట మాట మాట్లాడాక ఆయన చెప్పింది బాగుందని లేచిపోతాడు. ఈ పంచాయతీ అయినాక ఏమనిపిస్తుంది అంటే, నాకు ఆయనకు నా మీద ఇష్టమే ఉంది కానీ ఈ మధ్యలో నోడు పాడు చేశాడు అనుకుంటాడు. ఈ లాభపడ్డాడు ఏమనుకుంటాడు, ఆ పెద్ద మనిషి లేకపోతే వీడు చెప్తుండేనా, ఆయన ఉన్నాడు కాబట్టి నేను బతికిపోయాను. ఇది ఒక విధానాలు, ఇది ఈ స్ట్రాటజీ అంటారు, పొలిటికల్ స్ట్రాటజీ. ఈ ధర్మరాజు కూడా ఏం చేశాడంటే భీష్ముడిని అడిగాడు, తాత మరి యజ్ఞం అయిపోయింది కదా, ఎవరికి సన్మానం చేయాలి అంటే అప్పుడు భీష్ముడు చెప్పాడు, స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడును భూతలేశుడు సంయజుండును పూజనీయులు వీరిలో ప్రీతి నెవ్వడు సద్గుణంబుల పెద్ద ఎట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు మొక్కని కౌరవాన్వయ వర్ధన. ఒకరికి సన్మానం చేయాలంటే ఇన్ని అర్హతలు ఉండాలంట యజ్ఞంలో. ఆడు స్నాతకుడై ఉండాలి. అతను స్నాతకుడు అంటే యజ్ఞ అవభృత స్నానం చేసిన వాడై ఉండాలి. యజ్ఞము పట్ల వాడికి అవగాహన ఉండాలి. ఎవరు దొరుకుతామని కపినశాల తీసి మళ్ళీ కప్పొద్దు. ఇప్పుడు అన్ని ఎలా మీటింగ్లు అనేది పని, యజ్ఞం చేస్తారు అదే శాల తీసి ఈయన మీద ఈ భుజం మీద ఆ భుజం మీద కాదు, 100 భుజాలు మారుతుంది. భుజము ప్లస్ భుజము అయిపోతుంది. స్నాతకుడు అంటే ఆ యజ్ఞ పవిత్రత తెలిసిన వాడై ఉండాల. రెండోడు ఋత్విజుడై ఉండాలి, లేకపోతే ఆ రుక్కుల యొక్క పరిజ్ఞానం అనేవాడు తెలిసి ఉండాలంట. అంతేకాదు సద్గురువై ఉండాలి. ఏ సద్గురువు? సత్ తత్వాన్ని తెలిసిన వాడే ఉండాలి. సత్ అంటే ఎప్పటికీ సత్యమైనటువంటిది. ఈ ప్రపంచంలో అన్ని మునిగిపోయినా అది ఒక్కటి మునిగిపోకుండా ఉంటది, దాని పేరు సత్. ఆ సచ్చిదానంద పరమాత్మ యొక్క పరిజ్ఞానం తెలిసినటువంటి సద్గురు అన్నాయి ఉండాలి. ఇవన్నీ అర్హతలు ఉంటే సరిపోదు, ఇష్టడై ఉండాలి. ఎవరికి ఇష్టం లేని తీసుకొచ్చి నువ్వు వేదిక మీద కూర్చోబెడితే ఏమంటారు? వాడు మనకు పడరానాడు పారా లేచిపోదామని అంటారా లేదా? అంటారు. కాబట్టి వాడు ఇష్టడు కూడా అయి ఉండాలంట. తర్వాత భూపాలుడు, ఏదో కొంచెం పరిపాలన, ఏదో రాజా, చిన్నపాటి రాజు, మాజీ సర్పంచ్, ఆఖరికి మాజీ జెడ్పీటీసీ. ఇప్పుడు మన తెలంగాణలో వెహికల్స్ రాసుకుంటారు ఈ మధ్యలో. పాపం ఆ జెడ్పీటీసీలని ఎవరు గుర్తిస్తలేరంటే ఆయన మళ్ళా మాజీ ఎంపీటీసీ. ఆ మాజీ చిన్నగా రాస్తాడు, ఎంపీటీసీ పెద్దగా రాస్తాడు. ఆ పక్కన ఆయన టీసీ కూడా కింద చిన్నగా రాసాడు. నేను అడిగాను, ఏమైనా ఎంపీ చిన్నగా రాసినావు, టీసీ కింద చిన్నగా రాసినావు, పక్కన మాజీ చిన్నగా రాసినావు అంటే ఎవడని చూస్తే మర్చిపోయి ఎంపీ అనుకుంటారు, పడిసారి పోనీ అంటారు. కాబట్టి చిన్నపాటి భూపాలుడై ఉండాలట, జ్ఞాన సంపన్నుడై ఉండాలి. ఏదో కొంచెం తెలిసి ఉండాలి, ఏం తెలియకుండా అజ్ఞానంతో ఉండకూడదు. ఈ 6 గుణాలు ఎవరికి ఉంటే వాళ్ళను నువ్వు పూజించు యజ్ఞములు అని చెప్పాడు. యజ్ఞంలో ప్రథమ స్థానం వీళ్ళకి ఇవ్వాలంట. యజ్ఞం జరుగుతుంది, అందరు గుర్తుపెట్టుకోండి, యజ్ఞాలు చేసే పెద్దలారా. అప్పుడు ధర్మరాజు అన్నాడు, అట్టివాడు వండు నా కెరింగింపు మనినా. మళ్ళీ ధర్మరాజు అంటున్నాడు, అసలు మళ్ళీ ఆయన చెప్తలేడు, నాకు తెలుసు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఎవరుకునేవో, కానీ ఆయన చెప్తలేడు. అట్టివాడెవ్వడు ఎరింగింపు మనినా, నాకు చెప్పు తాత ఎవరో అంటే భీష్ముండిట్లనియే అబ్జనాభుడుండ అర్ఘ్యమ్మునకు నిండు అర్హులొరులు గరలే యజ్ఞ పురుషు అఖిల లోక పూజ్యు అచ్యుతు పూజింపు మదిపా యా అదివ చూవే యజ్ఞ ఫలము అన్నాడు. అదివ చూవే యజ్ఞ ఫలము. ఎవరున్నారంటే ఇంకెవరున్నారు? అచ్యుతుడు ఉన్నాడు. అట్లాంటి అచ్యుతుని నువ్వు పూజించు, అది కదా యజ్ఞ ఫలం.
ఎవరు అచ్యుతుడు? శ్రీకృష్ణుని పూజించవయ్యా, ఇంకెవడు ఉన్నాడు అన్నాడు. ఇన్ని మాటలు అంటూ ఉంటే ఈ మాటలన్నీ సభలో చదువుతున్నా లాస్ట్లో కూర్చున్నాను కోనికి మాడుతున్నది. ఈ ముసలోడు ఏదో చెప్తున్నాడు, ఈ తిక్కరాజు ఏదో చేస్తున్నాడు, ఎవరిని విలువాలనో వాడిని పిలుస్తున్నారు, వాడు నాకు శత్రువు. ఈ శిశుపాలుడికి కోపం కృష్ణుడు అంటే. ఆ శిశుపాలుడు పుట్టేటప్పుడే 4 చేతులతోటి కళ్ళ మధ్యలో నేత్రంతోటి పుట్టినట, అంద వికారంగా పుట్టినట. వాళ్ళ అమ్మ సాత్వతి, ఆమె వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుందట, ఆకాశవాణి చెప్పిందట, ఎవరి చేతిలో పెడితే ఈ వికృతమైన రూపం పోయి మంచి రూపం వస్తుందో వాళ్ళ చేతుల్లో వీడు వస్తాడని. ఎవడు వస్తే వాడి చేతిలో పెడుతున్నాడట. ఓనాడు బలరాముడు కృష్ణుడు కూడా చూద్దామని వస్తే కృష్ణుని చేతిలో పెడితే అవి మాయమైపోయాయి. ఆమె మేనత్త, ఆమె నా కొడుకుని చంపడం ధర్మమా కృష్ణ నీకు అంటే ఏం చెప్పాలా? ఆయన అన్నాడు, నీ కొడుకును చంపను, ఊరికే చంపను, 100 తప్పులు చేసిన తర్వాత చంపుతా. ఊళ్ళో 100 స్కాములు చేస్తే సర్పంచ్ ఓడిస్తారు, అంతే. ఇదే రూల్, అంతే. అంతవరకు నేను ఏమన్నారు, మంచోడేనా, ఏం చేయడు కానీ పంచోడే అంటారు. నువ్వు 100 తప్పులు చేయి, లెక్క పెట్టుకొని ఉంటాడు ఎవడో ఒక లెక్క. ఆయన ఏమేమి చేసినో తెలియదనుకున్నావా ఆయన సందు బొందులో కూర్చొని మాట్లాడేటూ ఉంటాడు. అంటే ఆ 100 తప్పులు అనేది ఏంటంటే నీ సిస్టమ్ అంతా ఎక్సీడ్ అయిపోయింది, దాటిపోయినావు నువ్వు పరిమితులు. ఆ పరిమితులు దాటే వరకు పోయినావో నేను వేసేస్తాడు, అంతే. ఈ శిశుపాలను కూడా ఈయన ఏమిచ్చాడంటే, నేను 100 తప్పులు చేసే వరకు శిశుపాలుని చంపను అన్నాడు. వాడు వెంటనే లేచి అన్నాడు, అవనీనాథులనేకులుండగా విశిష్టారాజ్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా ధరిత్రీనాథ. అవనీనాథులు అనేకులుండగా, రాజులు చాలా మంది ఉండగా, విశిష్టారాధ్యులు ఉండగా, మహీ దివిజుల్ ఈ భూమిపైన భూసురులైనటువంటి వేద బ్రాహ్మణోత్తములు ఉండగా, పలువురుండగా ధరిత్రీనాథ. గాంగేయు దుర్వ్యవసాయంబున, ఈ గాంగేయుడు భీష్ముడు ముసలాడు, 70 ఎన్ని ఏళ్ళు ఆయనకి తెలియదు, ముతిమత్ తప్పిండు. ఆయన చెప్పిన మాటలు పట్టుకొని కృష్ణు కష్టచరితన్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం ఎరింగించి తిందరకు దాశార్హుండు పూజ్యుడే అన్నాడు. వాడు ఇంత పెద్ద మాట. ఏమై ఎంతమంది పూజ్యులు, ఎంతమంది గొప్పవాళ్ళు, రాజులు ఉండగా నీవు ఈ కృష్ణుడు కష్టచరితుడు, పుట్టిన వెంబడే అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాడు, ఇలాంటి వాడిని పూజించమని ఆ ముతిమత్ తప్పినోడు భీష్ముడు చెప్తుంటే, ఆ గాంగేయుని దుర్వ్యవసాయంబున, ఆ భీష్ముని యొక్క చెడ్డ ఆలోచనలతోటి, తెలివి తక్కువ ఆలోచనలతోటి పూజించి నీ అజ్ఞానాన్ని ఇంతమంది చాటుకున్నావయా. ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగా వసుమతీశ. ఈయన వృద్ధుడని పూజిస్తున్నావా? మరి వాళ్ళ నాయన ఉన్నాడు కదా, ఆయనను పూజించు. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. ఈయన ఒకవేళ ఋత్విజుడని నువ్వు పూజిస్తున్నావా? కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాస మహర్షి ఉన్నాడు కదా, ఆయనను పూజించు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతులు ద్రోణుండు కృపుడు నుండ. ఒకవేళ ఆచార్యుడని పూజిస్తున్నావా? ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు పూజిస్తున్నావు? భూనాథుడని ఏడు బుద్ధి పూజించితే యాదవులు రాజులే అవని మీద. ఒకవేళ ఈయన రాజుని పూజిస్తున్నావా? అసలు యాదవులు రాజులే గారు, నువ్వెందుకు పూజిస్తున్నావు? పూజనీయులైన పురుషుల లోపల ఎవడయ్య కృష్ణుడిట్టులేలా, పూజ్యులైన వారి పూజింపనుల్లక భీష్ము పనుపు చేసి బేలవైతి. భీష్ముని మాటలు విని ఈ పూజింపదగని వాడిని పూజిస్తున్నావు అని నిందించాడు శిశుపాలుడు. ఇలాంటి మాటలు 100 తిట్లు తిట్టాడు కృష్ణుని గురించి. అన్ని తిట్లు తిట్టిన తర్వాత భీష్ముడు చాలా గొప్ప పద్యం చెప్పాడు. శిశుపాలుడు బాలుడు, ఇడియట్, మూర్ఖుడు, పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు, వీడికి ఏమీ పరిజ్ఞానం లేని వాడు మాట్లాడితే నువ్వు వింటావా? వాడు మడే మన లెక్క పెట్టకు అన్నాడు. వాడేమో బ్యాచ్ తయారయ్యి కొట్లాట. ఇవన్నీ జరగానే కృష్ణుడు చక్రం 100 లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. పరమాత్మ చక్రం వదిలిపెట్టాడు. శిశుపాలవరం జరిగిపోయింది సభలో. వాడు ఆ సభను బైకాట్ కూడా చేశాడు. మొట్టమొదటి సభను బైకాట్ చేసిన వాడు ఈ ప్రపంచంలో ఎవడంటే శిశుపాలుడు. వాకౌట్. మొట్టమొదట
కిడ్నాప్ చేసిన వాడు ఎవడంటే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకపోయాడు. వీళ్ళు పెద్ద లిస్ట్ ఉన్నది ఇదొకటి. శిశుపాల వద జరిగిపోయింది. నీ తప్పులన్నింటినీ పరమేశ్వరుడు ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమేం తిడుతున్నామని కాదు, ఈ ప్రకృతి ఆబద్ధతను విస్మరిస్తూ ఉన్నాం. మనం ఆ ఆబద్ధతను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, పరమాత్ముని యొక్క విశ్వ జనీనమైనటువంటి లా అంటారు న్యాయ సూత్రాలను పాటిస్తామో మన జీవితం ఆనందంగా ఉంటుంది. అట్లాంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటందుకు కావలసినటువంటి శక్తియుక్తులను ఆ పరమేశ్వరుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈరోజు ఈ పాల్గొన మాస సత్సంగాన్ని ఇంతటితోటి విరామం చెప్తున్నాను. మరీ ముఖ్యంగా వెంకన్న గారు ఈరోజు రావడం అనేటటువంటిది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈ పాల్గొన సత్సంగంలో ప్రతిసారి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నాను, కొందరు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొందరు పాత వాళ్ళు వస్తున్నారు. ఎవరికి ఏ సబ్జెక్టు వరుసగా అర్థం కావట్లేదు. కొందరు పెద్దలు నన్ను అడిగారు కూడా, ఏదైనా ఒక రామాయణం భారతం సీరియస్గా చెప్పుకుంటే వదాం సార్ అని అడిగారు. సీరియస్గా చెప్పదామంటే ఇప్పుడు వచ్చినవాడు, అప్పుడు రాముడు పుట్టినప్పుడు వచ్చినవాడు, పట్టాభిషేకం అప్పుడు లేకుంటాడు, పట్టాభిషేకం వచ్చినవాడు కళ్యాణం అప్పుడు ఉంటలేడు. ఏం చేయాలి? కాబట్టి ఇది ఒక సిరీస్ లాగా నడిపిద్దామనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఉడక సాయంత్రం కార్యక్రమం ప్రారంభం అప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఉంది కాబట్టి నిండా నిండిపోతున్నారు. కాబట్టి అట్లాంటి సత్సంగం చక్కగా నడుస్తూ ఉంది. దీనికంతా మనం ఈ శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చీకటి గదిలో 4 దీపాలు ఉన్నాయట. ఆ చీకటి గదికి వెలుతురిస్తున్నాయట. ఒక దీపం భక్తి. ఆ భక్తి అనుకున్నదంట, నన్ను ఎవడు పట్టించుకోలేడని ఆ దీపం ఆరిపోయిందంట. రెండవది ఇంకో మూలకున్నటువంటి దీపం జ్ఞానం. ఇంకా ఈ భక్తిని ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు పట్టించుకోలేదు, నా జ్ఞాన దీపం ఆరిపోయిందంట. మూడవ మూలకు ఉన్నటువంటిది వైరాగ్యం. ఆ వైరాగ్య దీపము నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, అదే ఆరిపోయిందంట. ఒక దీపం మూల గుడ్డిన ఉందట. ఆ యజమాని వచ్చి నువ్వు ఆరిపోతావా అంటే అది అన్నదట, నా పేరు శ్రవణం, నేను బతుకున్నన్ని రోజులు అన్ని దీపాలను వెలిగిస్తాను, నాకు వినడం అంటే ఇష్టం, నేను భక్తిని వెలిగిస్తాను, జ్ఞానాన్ని వెలిగిస్తాను, వైరాగ్యాన్ని వెలిగిస్తాను అన్నదట. అట్లాంటి శ్రవణం చేసేటటువంటి పని చేద్దామని మీ అందరితో కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పరమేశ్వరుడు అన్ని రకాలైనటువంటి విభూతులను అనుగ్రహించాలని కోరుకుంటూ జయ ఘోషలు చెప్పుకుందాం. హారతికి సిద్ధం చేయండి. సచ్చిదానంద భగవానికి